నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ఆ కొరతను అధిగమించేందుకు పటిష్టమైనటువంటి చర్యలను అయితే చేపట్టారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమే కాకుండా 1077 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ నాణ్యత, అదేవిధంగా పెట్రోల్ స్టాక్ వివరాలను తెలుసుకునేందుకు VRO స్థాయి అధికారిని బంకుల వద్ద ఉంచి వచ్చినటువంటి వాహనదారులకు ఇబ్బంది లేకుండా డీజిల్ పెట్రోల్ను సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న పరిస్థితిని గురించి కలెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో డీజిల్ పెట్రోల్కు సంబంధించినటువంటి కొరత ఏ విధంగా ఉంది? అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో సుమారు 195 అవుట్లెట్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా. సో నిన్న రాత్రికి ఒక డ్రైవ్ అవుట్ అయింది, మాకు 4 to 5 వరకు డ్రైవ్ అవుట్ అయిన కంప్లీట్ అయినాయి అని చెప్పారు. అండ్ ఇవాళ రేపట్లో కనుక స్టాక్ రాకపోతే ఒక 30 వరకు కూడా డ్రై అవుట్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి మనకి సమాచారం ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని నిన్నంతా కూడా మొత్తం రివ్యూ చేసుకుని ఆల్ OMC రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడుకున్న తర్వాత మొత్తం టోటల్గా మనకి పర్ డే కన్జంప్షన్ వచ్చేటప్పటికి 10,000 KL మనకి MS ఉంటుంది, మోటార్ స్పిరిట్ ఉంటుంది. అండ్ ఒక 21,000 వరకు కూడా ఈ డీజిల్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే మనకి మేజర్గా కొన్ని జిల్లాల్లో స్కేర్సిటీ వచ్చింది, స్కేర్సిటీ లైక్ గుంటూరు, తర్వాత కృష్ణా, పల్నాడు జిల్లాలో స్కేర్సిటీ రావడం, అది మీడియాలోకి స్ప్రెడ్ అవ్వడం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఒక ప్యానిక్ ఇది క్రియేట్ అయ్యి సో అందరూ కూడా మ్యాక్సిమం తీసుకుందామని చెప్పేసి కొంతమంది ట్యాంక్ ఫుల్ చేసుకోవడం, తర్వాత కొంతమంది అడిషనల్గా వాళ్ళు తీసుకెళ్ళడం అనే దాంతో ఈ టెంపరీ స్కేర్సిటీ అనేది అరైజ్ అయింది. సో దీన్ని ఇమీడియట్గా మేము అరికట్టడం జరిగింది. దెన్ SP, నేను అండ్ జాయింట్ కలెక్టర్ ముగ్గురం కలిపి ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేసాము. ప్రతి బంక్ దగ్గర కూడా ఒక రెవెన్యూ ఆఫీషియల్ ఉండాలి, ఒక కానిస్టేబుల్ ఉండాలి, అదేవిధంగా ఈ సివిల్ సప్లై సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ఉండాలి. వీళ్ళు ముగ్గురితో పాటు ప్రతి మండలంలోనూ సర్వేలెన్స్ కింద మనం తహసీల్దార్ని పెట్టాము. తర్వాత విజిలెన్స్ చెప్పి వెయిట్స్ అండ్ మెజర్స్ సంబంధించిన ఆఫీసర్ని పెట్టాము. అండ్ CA లెవెల్ ఆఫీసర్ కూడా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు చేయవలసినటువంటి ప్రధానమైనది ఏంటంటే వచ్చిన డీజిల్ ఏదైతే ఉందో అది కన్జ్యూమర్స్కి, వెహికల్తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీలు ఇవ్వాలి. అండ్ బల్క్ యూజర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళది ఆల్రెడీ డేటా తీసుకుంటున్నాం, వాళ్ళకి అంత రిక్వైర్మెంట్ ఉందా లేదా, తర్వాత లాస్ట్ 2-3 డేస్లో వాళ్ళు ఎంత తీసుకున్నారనేది కూడా చేసుకుని బల్క్ యూజర్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజైతే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఎవరైతే స్టాక్ అయిపోతున్నదో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ డిస్పాచ్కి వచ్చేసినాయి. మనకి ఆల్ 3 OMCs మేజర్ HPCL, BPCL అండ్ IOCL వాళ్ళు మనకి వాట్సాప్లో ఎప్పుడు ఏ లారీ ఎన్ని ట్యాంకర్స్ బయలుదేరుతున్నాయి, ఎన్ని ట్యాంకర్స్ బుకింగ్లో ఉన్నదని మనకి ఇన్ఫర్మేషన్ సీమ్లెస్గా వస్తుంది. అదే ఇన్ఫర్మేషన్ మన ఫీల్డ్లో పంపిస్తున్నాము. సో సిచ్యువేషన్ ఆల్మోస్ట్ నార్మల్సీగా వస్తుంది. ఈ రోజైతే ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా రావడం జరిగింది. ఆఫీసర్స్ ఉండి అక్కడి నుంచి డిస్పెండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు కానీ గమనించినట్లయితే సార్, పెట్రోల్ బంకుల వద్ద దాదాపు 1/2 కిలోమీటర్ అటు ఇటుగా ఆటోలు కానీ లేదా వెహికల్స్ కూడా క్యూలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా IOCL కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి స్టాక్ రాలేదు, ఏదో క్రెడ్ ప్రాబ్లం అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేంటి సార్? లేదు, యాక్చువల్గా అయితే ఇందాక ఆనరబుల్ CM గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా TC పెట్టారు. TC పెట్టినప్పుడు మేజర్ సప్లయర్స్తో కూడా మీకు ఏమైనా ట్రబుల్ ఉందా అని కూడా అడగడం జరిగింది. బట్ వాళ్ళు సఫిషియెంట్ స్టాక్ ఉందని చెప్పడం జరిగింది. అయితే డిస్పాచ్లో కొద్దిగా డిలే అవుతుంది. కారణం ఏంటంటే ఫస్ట్ ఈ నియరెస్ట్ పల్నాడు, గుంటూరు అండ్ కృష్ణాలో హయ్యెస్ట్ స్కేర్సిటీ, హయ్యెస్ట్ బంక్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రయారిటీ చేస్తున్నాము, అందుచేత ఇది మీకు కూడా కొద్దిగా పంపిస్తామని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రయారిటీలో కొద్దిగా డిలే అవుతుంది తప్ప తట్టు ఏంటంటే ఇంకా ఇప్పుడు వెళ్ళకపోతే దొరకదేమో అనేది ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్ ఇంకా ప్రజల్లో ఉండటం వల్ల ఆ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ సాయంత్రానికి అయితే ఇది నార్మలైజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే సార్, ఆటో డ్రైవర్ ఒక ఆటోకి వచ్చేసి రోజుకి 500 వరకు అతనికి డీజిల్ అవసరం అవుతుంది. కానీ బంకు దగ్గర సుమారు 3-4 గంటల పాటు క్యూ లైన్లో ఉండి తీరాడికి వెళ్తే 100కో 200కో మాత్రమే వాళ్ళు పోస్తున్నారు, కండిషన్ పెట్టి అనేసి చెప్తున్నారు. మరి వాళ్ళ ప్రాబ్లం ఎలా ఫ్రెష్ వైస్? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా రన్నింగ్లోకి తేవాలి. ఇప్పుడు ఈ ఉన్న అందరూ కూడా ఫుల్ ట్యాంక్
చేయించుకుంటే మళ్ళీ స్కేర్సిటీ రావడము రీఫిల్ రావడానికి అవుతుంది కాబట్టి కొంత లిమిట్గా పెట్టమని చెప్పేసి అన్నాం. సో లిమిట్ ఎడితే అతను రన్నింగ్లోకి వస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా అతను బుక్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా మనకి ఈ స్కేర్సిటీ టైంలో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ విచ్ వీ ఫాలో. బల్క్ యూజర్స్ని ఆపుతాము, ఉన్న వాళ్ళకి ముందు మినిమంగా 10 లీటర్లు కావాల్సిన 5 లీటర్స్ చెప్పిన ముందు ఇచ్చేసేస్తే రన్నింగ్లో వస్తూ ఉంటుంది, మళ్ళీ రీఫిల్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ స్ట్రెస్ టైంలో చేసేటువంటి స్ట్రాటజీ కాబట్టి ఈవినింగ్కి నేను నెక్స్ట్ డే కల్లా ఇది స్టెబిలైజ్ అవుతుంది. దాంట్లో ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ డీజిల్ పెట్రోల్కు సంబంధించిన కొరత అనేది సాయంత్రం లోపు పర్ష్యూ అయ్యేటువంటి అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా బల్క్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయడమే కాకుండా తక్కువ వాడుకునేటువంటి ఎక్కువ మందికి సరఫరా చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడమే కాకుండా అందరికీ కూడా డీజిల్ పెట్రోల్ అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మండల స్థాయి అధికారులు, అదేవిధంగా వీఆర్ఓలు, అదేవిధంగా పోలీస్ మెన్ అందరూ నిరంతర పర్యవేక్షణతోటి సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నట్లు కూడా కలెక్టర్ చెప్తున్నారు. త్వరగా ఈ సమస్య పర్ష్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. త్వరగా పర్ష్యూ అవ్వాలని కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.